మరి ఏదైతే మనము కర్నూలు బస్సు ఘటనకి సంబంధించి చూసామో, అది దగ్ధం కావడము, దానిలో ఉన్న ప్రజలు మరణించడము. మరి దీనికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం అప్రమత్తమై ఎక్కడికక్కడ బస్సులకి, ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించి తీవ్రమైన స్థాయిలో యాక్షన్‌ని తీసుకుంటూ ఉంది. మరి అనేక బస్సుల్ని ఇప్పటికీ గూడా రైడ్స్ చేసి పట్టుకుంటూనే ఉంది. ఏవైతే ఫిట్‌నెస్‌లు లేవో వీటికి సంబంధించి ప్రతి ఒక్కటి గూడాను ఏదైతే ప్రజలు క్వెషన్స్ రైజ్ చేశారో, దీనికి సంబంధించిన చర్యలన్నీ గూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా చేస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలోని బస్సుల్లోని వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా అయితే అప్రమత్తముగా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు? ఆ డ్రైవర్ ఏం చేయాలి? అలాగే ప్యాసింజర్స్ ఎక్కిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి లగేజ్‌ని క్యారీ చేయొచ్చు? ఎలాంటి లగేజ్‌ని క్యారీ చేయకూడదు బసెస్‌లోని? ఎలాంటివి క్యారీ చేసేటప్పుడు మనం కాకుండా ఇతరులు ఎవరైనా ఒకవేళ క్యారీ చేసి వాటిని బస్‌కి సంబంధించిన కింద ఏదైతే స్టోరేజ్ ఉంటుందో వాటిల్లో ఎవరైనా లైక్ ఇలాంటి సెల్ ఫోన్స్ గానీ ఏదైనా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏవైనా ఒకవేళ క్యారీ చేస్తున్నట్లయితే అది కార్గో కాదు, ప్రయాణికులు వెళ్లే బస్సు కాబట్టి నేపథ్యంలో అలాంటివి ఏవైనా చేస్తున్నా కూడా మీరు ఖచ్చితంగా నిలదీసి క్వశ్చన్ చేయండి, వాటిని తీయించేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అధికారులు కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఏదైనా ఒకవేళ అలా వస్తే ఇన్ఫార్మ్ చేయండి సదరు ట్రావెల్స్ యాజమాన్యానికి గానీ లేదంటే దగ్గరలో ఉన్న స్టేషన్స్ గానీ దేనికైనా కూడాను ఇన్ఫార్మ్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ట్రావెల్స్ అందరూ కూడాను ఏవేవి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యి ఏవైనా ఎమర్జెన్సీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమి లేవో, ఏవేవైతే ఇప్పటి వరకు వాళ్ళు మెయింటైన్ చేయలేదో వాటన్నింటినీ కూడా మెయింటైన్ చేసేందుకు మళ్ళా బస్సెస్ అన్నింటినీ కూడాను రీకలెక్ట్ చేసుకుంటూ అన్నింటినీ కూడా వాళ్ళు సెట్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలా లేని బస్సెస్ ని ఇంకా వారు బయటకు తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఒకవేళ ఎక్కడైనా తెచ్చి లేదు గ్యారేజెస్ లో ఉన్నాయి అని అంటే వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేసేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో యాక్చువల్ గా చెప్పాలనంటే స్లీపర్ బస్సెస్ అయితే ఖచ్చితంగా అసలు కంప్లీట్ గా సీజ్ చేయాలి. స్లీపర్ బస్సెస్ అనేవి సిటీస్ లో తిరగడానికి మాత్రమే, దూర ప్రయాణాలు చేయడానికి కాదు. అసలు ఏది సీటర్స్ మాత్రమే ప్రయాణం చేస్తాయి. స్లీపర్స్ లోని దూర ప్రయాణాలు చేసేయడానికి అసలు పర్మిషన్స్ ఇతర దేశాల్లో అన్ని కూడా ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసింది. అసలు ఎక్కడా కూడా లేవు. ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పేసి వాటికి మించిన కెపాసిటీతోని మనుషుల్ని ఎక్కించుకోవడము, లేదంటే బస్సుకి సంబంధించిన సైజెస్ ని కుదించేయడము, తీసుకోవాల్సిన ప్రికాషన్స్, తీసుకోవాల్సిన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోకపోవడము, ఇవన్నీ బాధ్యతారాహిత్యంగా చేయడం వలన వీటినన్నింటినీ కూడా ప్రతి చోట కూడా ఎవరైతే మనకు అసలు ఈ బస్సెస్ ని ఇంట్రడ్యూస్ చేసిన విదేశాలు, అమెరికా వంటి దేశాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ బస్సెస్ అయితే బ్యాన్ చేసేశారు. అసలు ఎక్కడా కూడా లేవు ఇవి. మన భారతదేశంలోనే విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. మనం దీన్ని ప్రమాదాన్ని అప్పు తెచ్చుకుని మరి ఈ ప్రమాదాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మరి అన్ని దేశాలు ఆల్మోస్ట్ ఇంచుమించుగా 90% దేశాలన్నీ వీటిని ఆపినప్పుడు మన దేశంలోనే ఎందుకు ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేదు? ఎప్పుడైతే వీటికి జనాలు కూడా అలవాటు పడ్డారో, సౌకర్యవంతమైన పడుకుని వెళ్ళొచ్చు చక్కగాను, లేదంటే వాష్రూమ్ ఉంది దానిలోని అని ఇట్లా ఏదైతే ఫెసిలిటీస్ కోసం కక్కుర్తిపడి వెళ్తున్న జనాలు ఏదైతే ఉన్నారంటే వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. సౌకర్యవంతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంత నాలెడ్జ్ మనం దాని మీద పెట్టుకోం కాబట్టి బట్ అలాంటి ఆశతో ఎవరైతే వెళుతూ ఉన్నారో మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ బస్సెస్ ని ఇక్కడ తిరగకుండా, భారతదేశంలో లేకుండా సీజ్ చేయాలని చెప్పేసి కూడా నిపుణులందరూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే ఆఫీసర్స్, అధికారులు కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి యాక్షన్స్ తీసుకుంటాము అని. అలాగే పబ్లిక్ నుంచి కూడా గట్టిగా రైజ్ అవుతున్న క్వశ్చన్, వీటిని ఎవరైతే ప్రమాదం బారిన పడిన వాళ్ళు గానీ, దీనికి సంబంధించి కొంచెం లీడ్ తీసుకుని మాట్లాడుతున్న వాళ్ళు గానీ వీటిని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. మరి సౌకర్యవంతంగా దూర ప్రయాణం చేయాలి అని అంటే ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్స్ అందుబాటులో ఉండేటప్పుడు ట్రైన్స్ లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే మంచిది అని. మరి దీనికి సంబంధించి ఆర్టీసీ అయితే ఒక శుభవార్తను తీసుకుని వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో, విశృంఖలంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలని బలిగొంటున్న ఈ నేపథ్యాన్ని మనం ఏదైతే ఈ పరిస్థితుల్ని చూసామో దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్టీసీ అయితే కాస్త అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ, టీజీఎస్ ఆర్టీసీ అయితే మాత్రము ట్రావెల్ బస్సెస్ కి సంబంధించి ఒక ప్రకటనను జారీ చేసింది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి ఏసీ బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు హ్యామర్స్ ను, సుత్తెలను, మంటలు ఆర్పే పరికరాలను డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడివైపు వెనుక భాగంలోని
మనకి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ లోని కుడివైపు వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని చెప్పేసి అయితే మాత్రం కొత్త స్లోగాన్ని వినిపిస్తుంది. అయితే ఇది పాత స్లోగానే అయినప్పటికీ కూడాను దీన్ని పక్కన పెట్టేశారు అందరూను. మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? ప్రభుత్వంలో బస్సెస్ లో ప్రయాణం చేస్తే ఒక ప్రమాద బీమా ఉంటుంది, ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజలకి తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ని ఎంకరేజ్ చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ వెనుక పడ్డారు అనే దానికి కూడా కంపారిజన్ లోన రీజన్ ఉంది. మరి ఇదే జాగ్రత్తను ముందస్తుగా ఆర్టీసీ తీసుకుని ఉండుంటే ఖచ్చితంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సెస్ లోనే ప్రిఫర్ చేసి ఉండేవాళ్ళు అని చెప్పేసి వాదన వినిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎక్కువగా ట్రైన్స్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సేఫ్టీ ఉంటుంది, ప్రభుత్వం అండర్ లో నడుస్తుంది అది. సో ఖచ్చితంగా ట్రైన్స్ లో సేఫ్టీ మెజర్స్ పాటిస్తారు. ఏదో విధివశాత్తు ఏదైనా పెద్ద ప్రమాదం ఎప్పుడో జరగాలి తప్ప కంటిన్యూస్ గా యాక్సిడెంట్స్ జరగడము ఇలాంటివేవి రైల్వే సంస్థలో అయితే ఎక్కడ మనకి పెద్దగా కనిపించవు. ఏదైనా పెద్ద అడ్డం రావడం కానీ బర్రె లాంటిది ఇలాంటివి ఏమైనాను రావడం వల్ల జరుగుతుంది తప్ప ఖచ్చితంగా ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఇంజన్ ని, ప్రతి బోగిని, ప్రతి వీల్ ని కూడాను, ప్రతి ట్రాక్ ని కూడా చెక్ చేసుకున్న తర్వాతే రైల్వే శాఖ ట్రైన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది, ఏ ట్రైన్ ని అనేది. సో ఎంత మంది సిబ్బంది రైల్వే శాఖలో పనిచేస్తారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు అనే దాన్ని ఉదాహరణగా తీసుకుని ఆర్టీసీ అనేది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి మరి వారు కూడా ప్రైవేట్ పరం చేసే నేపథ్యం లేకుండాను ఈ రకంగాను చక్కటి శిక్షణ గల డ్రైవర్స్ ని, అలాగే ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్పారో బస్ లో ఇవి ఉంచుతాము అని చెప్పేసి లైక్ ప్రతిదీ కూడాను కిటికీ అద్దాలను పగలగొట్టేందుకు హ్యామర్స్, లేదంటే ఫైర్ కి సంబంధించి ఏదైనా వస్తే సిలిండర్స్, ఇలా ప్రతి ఒక్కటి ప్రికాషన్స్ ఏదైతే ఉన్నా, అలాగే బస్సులకి సంబంధించిన ఆ గ్యాప్ కానివ్వండి మనకి ఈజీగా తెలిసిపోతుంది. ప్రైవేట్ బస్ కి గవర్నమెంట్ బస్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సీట్స్ గవర్నమెంట్ బస్సెస్ లో సీట్స్ మందంగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి, కాస్త బలంగా ఉన్నట్టుగా ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు కూడా లీన్ అయినప్పుడు కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఆ కంఫర్టబుల్నెస్ మనకి ప్రైవేట్ బస్సెస్ లో ఇంచుమించుగా కనిపించదు. చాలా లైట్ వెయిట్ తో ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఫెసిలిటీగా అనిపిస్తుంది కానీ కంజెస్టెడ్ గా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలోన ఇవి ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఇవి ప్రైవేట్ ట్రావెల్స్ ఫాలో అవ్వని నేపథ్యంలోని ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది టీజీఎస్ ఆర్టీసీ. మరి ఆంధ్ర ఆర్టీసీ కూడా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా స్లీపర్ బస్సెస్ ని కాకుండాను సిట్టింగ్ బస్సెస్ ని అందిస్తే సరిపోతుంది ఒక కంఫర్టబుల్ దీంతోని. అలాగే ఒకవేళ స్లీపర్ బస్సెస్ ని ఉండాలి తప్పకుండా అని ఏదైనా దాన్ని సెపరేట్ గా స్పీడ్ కి తగ్గట్టుగా డిజైన్ చేయగలిగితే మరి అది దాని విషయంలో ఎంతవరకు కృషి చేస్తారు అన్నదైతే మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఖచ్చితంగాను ఈ బస్సెస్ కి సంబంధించి ఆర్టీసీ బస్సెస్ లో ప్రయాణము సురక్షితము అని పదే పదే చెప్తున్నారు. మనం ఆర్టీసీ బస్సెస్ సౌకర్యాలు ఇవ్వవు, ఆర్టీసీ బస్సెస్ మెయింటైన్ చేయవు, హైజెనిక్ గా ఉండవు, దానిలో ఆ టైం కి రీచ్ అవ్వవు, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ కంప్లైంట్స్ నేపథ్యంలోనే ఎవరు కూడా ఆర్టీసీ బస్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడం లేదు అన్నది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే 90% మనకి ప్రైవేట్ ట్రావెల్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు, కాస్ట్ ఎక్కువగా ఉన్నా కూడాను. ఒక 10-20% ఆర్టీసీ బస్సెస్ ని ప్రిఫర్ చేస్తున్నారు, దట్టు పెద్ద ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని. అంటే ఎందుకు అనేది వ్యత్యాసం ఇక్కడే అర్థమవుతుంది. మరి దీనిలోన ఆర్టీసీ వారు ఏదైనా ఇంకా మెరుగైన సౌకర్యాలని అందించగలిగితే ధరల విషయంలో గానీ అలాగే వీటి విషయంలో గానీ బస్సుల యొక్క స్థాయిని కూడా నెంబరింగ్ ని కూడా పెంచుకుని సేవల్ని సుస్థిరం చేయగలిగితే ఖచ్చితంగాను ప్రయాణికులు ఆర్టీసీ బస్సెస్ లో సురక్షితమైన ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా సన్నద్ధంగా ఉంటాము అని చెప్పేసి అయితే నెటిజన్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే, సేఫ్టీ జర్నీ మాకు కావాలి అని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. మరి ఇదే ప్రభుత్వం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ కి అయితే గండిపడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే మాత్రము వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ సమయంలోనే ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. సిటీలోని ఏవైతే బస్సెస్ తిరుగుతూ ఉన్నాయో ఫ్రీ బస్సెస్ ఇలాంటివి సిటీ రూట్ బస్సెస్ వీటి సంఖ్య కూడా ఖచ్చితంగా పెంచాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. చాలా మంది పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. రోజు కూడా బస్సుల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు. సో ఫ్రీ బస్సు
ఉన్నప్పటికీ కూడాను బస్సుల సంఖ్య పెరిగితే ఈ క్రిక్కిరిసిపోవడము, కొట్టుకోవడము, బస్సు కోసం పరుగులు తీయడము ఇలాంటివి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కొన్ని స్టేషన్స్ నెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల నెంబర్స్ ఏ బస్సెస్ తక్కువగా నడుస్తూ ఉన్నాయి అని చెప్పేసి. ఆ రూట్ లో వేలాది మంది ప్రయాణం చేస్తున్న రూట్స్ లోని 4-5 బస్సెస్ మాత్రమే ఉంటే ఎక్కడ సరిపోతుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క టైంలో ఉన్న డ్రైవర్ ని కూడా ఆ కాలర్ పట్టుకొని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ గొడవలు పడిన సందర్భాలను కూడా చాలా వరకు చూసాము. మరి ప్రభుత్వ ఉద్యోగి మీద అలా బిహేవ్ చేయకూడదని బస్సు సైడ్ ఏదైతే నోట్ చేసి ఉంటుందో మరి బస్సు డ్రైవర్స్ కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నట్లుగా కూడా చాలా మంది రికార్డ్ చేసి వాటిని డిజిటల్ మీడియాలో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. చాలా వరకు కూడా బూతులు లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు ఎక్కిన ప్రయాణికుల మీద. ఫ్రీ బస్సెస్ ఇచ్చారని మీరు సమ్మతి మనం ప్రొనౌన్స్ చేయలేము. ఫ్రీ బస్సెస్ వచ్చాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎక్కే వాళ్ళని తిట్టడము, ఫుట్బాల్స్ మీద కూడా ఎక్కించుకోవడము, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఈ తరుణంలోనే అనేక రకాల యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఫుట్బాల్స్ మీద కూడా ఆడపిల్లలు కూడా వేలాడుతూ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా కింద పడిపోయి యాక్సిడెంట్స్ అయ్యి రీసెంట్ గా కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి అట్లాగా. సో మరి వీటిని కూడా కాస్త అదుపు చేసి డ్రైవర్లకి కూడా కొంత సంయమనం పాటించాలి. డ్రైవర్లకు కూడా కొంత ఓపిక ఉండాలి. అఫ్ కోర్స్ వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. జనాల్లో లోడ్ అవుతూ ఉంటారు, దించుతూ ఉండాలి, స్టేషన్ కి ఆపుతూ ఉండాలి. బట్ ఇలాంటి పరిస్థితుల్లోన కాస్త నోటు దురుసుగా వ్యవహరించకుండాను బస్సెస్ ని పెంచితే ఇదంతా కూడా కొంచెము తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కిన వాళ్ళు కోపం పడనియండి, లేదంటే బస్సును నడిపే వాళ్ళు కోపం పడనియండి. ఇలాంటి అగ్రెసివ్నెసెస్ ఈ గొడవలు వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో దీనిలో మార్పు వస్తే బాగుంటుంది. సో లెట్స్ చూద్దాము. ఖచ్చితంగా చేంజ్ అయితే రావాలని కోరుకుందాం. అలాగే రూట్ బస్సెస్ ని కూడా పెంచాలని ఆశిద్దాం.